అందరికి నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము, మంగ్లీ ఇన్వాల్వ్ అయిన మైక్రో ఫైనాన్స్ కేసు ఏదైతే ఉందో చాలా పెద్ద సెన్సేషన్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళందరూ కూడా కేవలం తోలుబొమ్మలు లాంటివి. కాకపోతే వీళ్ళ వెనకల ఉన్నారు అండ్ మెయిన్ గా వీళ్ళు డబ్బులు వసూలు చేసింది ఎక్కడ పెట్టారు అండ్ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, నిజంగా తప్పు చేసిందా లేదా, ఇలా బోల్డ్ అనే విషయాలు కూడా మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా అశోక్ రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన గిరిజన నాయకుడు. మరి ఆయన ఏం మాట్లాడతారో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. నమస్తే. అశోక్ గారు, ఒక విషయం చెప్పండి. ఎస్, ఇప్పటి వరకు మీడియాలో కానీ ఎక్కడైనా కానీ వింటూ ఉన్నది సుమారు 200 నుంచి 300 కోట్ల సంబంధించిన స్కామ్ ఏదో జరిగింది అని అవును. వింటూ ఉన్నాం. అవును కానీ మీరు ఇంత లోతుగా దర్యాప్తు చేసి అందరి దగ్గర బాధితుల దగ్గర నుంచి వింటూ ఉన్నారు కదా, అవును ఇది ఎన్ని కోట్ల స్కామ్ అంటారు? సుమారు 1500 కోట్ల పై చెలుకుంటది. 1500 కోట్లు. ఎస్, 1500 కోట్ల పై చెలుకుంటది. బా. ఇప్పుడు మొన్న వచ్చిన మీడియాలలో వచ్చిన 4-5 వచ్చారు బయటికి. ఆ, కరెక్టే. ఉమ్, 4 ఎంత సంపాదించారంటే జీవితకాలంలో మహా అంటే 5-6 కోట్లు 10 కోట్లు సంపాదించారు అనుకో. ఉమ్, ఆ 10 కోట్ల వరకే కంప్లైంట్ ఫైల్ అయింది. ఓకే, మీడియాలలో వస్తుంది 200 కోట్లు 300 కోట్లు. ఎక్కడ? కేవలం కర్ణాటకలో వసూలు చేసింది, అక్కడ వసూలు చేసింది, ఇక్కడ వసూలు చేసింది అని చెప్పేసి అన్నారు. ఉమ్, మరి ఇక్కడ బాధితుల దగ్గర డబ్బులు తీసుకుంది అకౌంట్లకు రావా? ఈ డబ్బులు ఎవరు లెక్క పెడతారు? ఉమ్, మీరు రండి ఒకసారి కెమెరాలు పట్టుకొని. ఉమ్, నేను ఒక 10 మందిని తీసుకొస్తా. ఒక్కొక్క ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ డబ్బులు అన్ని వాళ్ళకే ఇస్తారండి. ఉమ్, నేను ఇంతకుముందు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేశారని చెప్పారు. 40 లక్షలు ఒక ఎకరం అమ్మిచ్చింది. ఉమ్, వాళ్ళ పాపకు పెళ్లి చేయడానికి లేదు, ఈరోజు ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు, అన్నం తినలేకపోతున్నారు, డబ్బులు బిక్కు 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 అంటారు, రోజు టీవీల ముందర కూర్చున్నారు. వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. వాళ్ళ అన్ని సీజ్ చేసారు. అక్కడ నల్గొండ జిల్లాలో కేసు అయినప్పుడు ఉమ్, 2 సార్లు జైలుకు పోయారు. 300 మంది ఫైల్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయినాయి. ఏమి ఎలిగేషన్స్ లేకుండానే అయినాయంటారా? అరే, మా సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ రోజు వస్తుంది మంగ్లీ గారు. ఉమ్, నిజమే వస్తుందేమో, ఇక్కడ చాలా మందికి ఉపాధి కల్పిస్తుందేమో, మన ఆంధ్ర బిడ్డ కదా, మన రాయలసీమ బిడ్డ కదా అని నమ్మినట్టున్నారు. ఉమ్, మరి ఏ విధంగా మనం ఏం చేద్దాం చెప్పండి అండి? ఎవరిని మాట్లాడితే వాళ్ళని దొంగ అంటున్నారు. పేదలకు ఎవరిని న్యాయం చేస్తారు? నువ్వు ఆరోపణ తప్పే చేయలేదు, నువ్వు కేసు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు తల్లి? నువ్వు ఏ రోజైతే కేసు పెడతావు మధు గారి పైన, ఉమ్, నేను ఇస్తా డ్రాఫ్ట్, నేనే డ్రాఫ్ట్ రాస్తా, నేనే కంప్లైంట్ రాస్తా, ఉమ్, బాధితులను నేను తీసుకొస్తా, మా తండలలోకి వెళ్దాం, ఉమ్, నీ పేరు చెప్పి ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురమ్మని చెప్పు. లేకపోతే నువ్వు ఒక వీడియో పెట్టు తల్లి, చాలా గౌరవం ఉంటుంది నీ పేరు మీద. నా పేరు మీద నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వాళ్ళు దయచేసి రేపు సో అండ్ సో ఈ టైంకి నేను అక్కడికి వెళ్తున్నాను, ఆ ఆఫీస్ దగ్గరికి మీరు కూడా రండి, మీ ఆధారాలు పట్టుకొని రండి, మనం అందరం పోయి సిబిఐకి కంప్లైంట్ చేద్దాం అని చెప్పేసి ఆ మధు పేరు కంప్లైంట్ చేయాలి కదా. ఆ చేసిన రోజు నీకు పాలాభిషేకం చేస్తాం. అయినా మీకు ఇలాంటి ఇష్యూలో మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు ఈ రీసెంట్ గా అంటే ఇష్యూ బయటికి వచ్చిన తర్వాత తెలిసిందా మీకు, లేకపోతే ముందు నుంచి తెలుసా? ముందు నుంచి తెలుసు మాకు ఇదంతా. మరి ముందు నుంచి తెలిసినప్పుడు మీరు ఎందుకు బయటికి వచ్చి చెప్పలేదు అసలు? ఇక్కడ ఒక సినిమా ఏం జరుగుతుందంటే, మీకు కడుపు నొప్పి ఇచ్చింది, మీరు ఎవరి దగ్గరికి పోతారు? డాక్టర్ దగ్గర పోతాం. మరి డాక్టర్ దగ్గర రాకుండా ఎవరి దగ్గరికి పోతే ఏమైతుంది? ఇప్పుడు ప్రచారం జరుగుతుందండి, ప్రచారం జరుగుతున్నప్పుడు రావాలి. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీరు, ఇప్పుడు నువ్వు పోయి పోలీస్ కంప్లైంట్ పెడతా అంటున్నావు, నువ్వు డబ్బులు పోయి కంప్లైంట్ పెట్టు, నీకు ₹6 డబ్బులు కూడా ఇయ్యం, ఏం చేసుకుంటావు చేసుకో. పేద ప్రజలు ఏ కోర్టు తెలుసు, ఏ అడ్వకేట్ తెలుసు? ఇచ్చిందే 10-20 లక్షలు ఒక్కొక్కరు. ఒక అడ్వకేట్ దగ్గరకు పోవాలంటే 5-6 లక్షలు కొడుతుండే ఈ రోజులలో. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీయమంటావు, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకోమంటావు, ఆ మిత్తులు ఎక్కడికి వెళ్ళి కట్టమంటావు? మాకు ఆమె పేరు చెప్పి తీసుకున్నారు, ఆమె కూడా దీంట్లో బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి అంటున్నారు. మరి మేము నమ్మినాం కానీ మాకేం తెలుసు అయ్యా, మేము మధ్యలో ఏజెంట్లకు ఇచ్చినాము. ఏజెంట్ వాడు మధుకి ఇచ్చిండా, మంగ్లీకి ఇచ్చిండా, శివచవాన్కి ఇచ్చిండా అని మాకెట్లా తెలుసు అయ్యా కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని ఇక్కడ చేశారు, అంతేగాని డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వలేదు కదా అన్న. ఈరోజు గవర్నమెంట్ లో కూడా చూస్తున్నాం, కొన్ని గవర్నమెంట్లలో చూస్తాం. ఈరోజు పేర్లు చెప్పి ఎంత ప్రభుత్వాలు నడుస్తలేవు. ఈరోజు ఒక పేరులో ఒక ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉండనుకో, వారి కింద ఉన్న తమ్ముళ్ళందరూ ఎమ్మెల్యేనే అవుతారు. వారి ప్రమేయం లేదంటారా?
నువ్వు చెయ్యి, ఇప్పుడు నువ్వు చేస్తే తప్పు లేదు, నీ పేరు మీద తీసుకుంటే తప్ప, అది తప్పు కాదు. ఏం మాట్లాడతాం మనం? అంటే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ తమ్ముడు అయ్యాడు, తమ్ముడు వెనకలు ఉండేది మా తమ్ముడు ఎవరికి తెలుసు అంటున్నా నేను. అక్క పేరు లేకుండా తమ్ముడు ఎట్లా తెలుసు అంటున్నా. ఓకే, అక్క ప్రపంచానికి తెలుసు, తమ్ముడు ఏ ప్రపంచానికి తెలుసు? ఆ తండలో తప్ప, వాళ్ళ సొంత తండలో తప్ప ఎవరికి తెలుసు? ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు ఇంకో ఇంద్రావతి చౌహాన్ గారు వచ్చారు, ఆమె కూడా ప్రపంచానికి పరిచయం అయింది కదా. అప్పుడు ఏమనుకున్నాం, అరే మంగ్లీ గారి చిన్న చెల్లెలు చాలా గొప్ప అవకాశం ఉంది, మంచి భవిష్యత్తు ఉందాం అనుకున్నాం. ఇంతకుముందు మనకేమైనా తెలుసా? తెలియదు. ఇప్పుడు చిన్న చెల్లెలతోని ఆ మధుతో పెళ్లి అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు తెలిసింది మనకు? ఈ వివరం అంతా బయటకు వచ్చినప్పుడే తెలిసింది కదా. అంటే ఎవరో ఒకరు ధైర్యం చేస్తే గానీ కేసు బయటికి పడలేదు అంటున్నా. అయినా మీరు ప్రీవియస్ గా మీ రికార్డ్ అనేది కూడా చూసుకుంటే ఎక్కడ సమస్య వచ్చినా కానీ మీరు ముందుండి దానికి వెంటనే పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి యాక్షన్ తీసుకునే టైప్ లో చేస్తుంటారు. అవును, అంటే ఇంత ముందు సెలబ్రిటీస్ పైన అయినా కానీ, అండ్ అలాగే మన ఉస్మానియా యూనివర్సిటీ దానికి సంబంధించిన వ్యవహారాల్లో అయినా కానీ ఇన్ని చేసినప్పుడు ఇంత మంది ఇంత ఇన్వాల్వ్ అవుతున్నారు, బాధపడుతున్నారు, అది కూడా ఒక పర్సన్ ని చూసి అన్నప్పుడు అప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇదే అంటున్నా కదా, వాళ్ళు డబ్బులు పెట్టిన బాధితులు బయటికి వస్తే భయభ్రాంతులకు గురి చేశారంటున్నా నేను. మరి మీరు ఒక ముందడుగు వేయించలేకపోయారు? ఇప్పుడు నేను ముందడుగు వేస్తున్నా, నేను వేస్తా. వేసినప్పుడు నాకేమంటారు? అన్న మీకెవరు పోమన్నారు అన్న, మా డబ్బులు పోతున్నాయి అన్న, మేము చచ్చిపోతామన్నా, మళ్ళీ ఇట్లా ఈ రోజు ఇస్తారండి రేపు ఇస్తా అని 5-6 సంవత్సరాల నుంచి ఇదే మాకు తిప్పలో పెడుతున్నారన్న, ఏదో ఒక రోజు వస్తారేమో ఆశపడుతున్నాం అన్నా. కానీ వీళ్ళు కేసుల చుట్టూ అచ్చుట్టు పోతుంటే ఇప్పుడు అన్ని మెసేజ్లు, ఇప్పుడు అన్ని ఫోన్ కాల్స్ మాకు. ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు చెప్తే మీరు విన్నారా? ఈ రోజు అంటే అన్న మాకు ఆశపడ్డామన్నా, సవమంటవా అన్న అంటున్నాం. ఆశపడ్డంలో కూడా తప్ప అన్న. ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఒక్కరిని చూసి మా దగ్గరోడు వచ్చిండు, ఆయనకు మంచి డబ్బులు వస్తుంటే అది చూసి మేము ఇచ్చామన్నా, మేము తప్పు చేసుకున్నామా అన్న అని అంటున్నాను. అందుకే కేసుని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడి వరకు రావాలి. ఎక్కడైతే ప్రారంభమైందో కేసు అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. ఇన్వెస్టిగేషన్ లో ఈ 5గురిని పట్టాలి ఫస్ట్. ఈ 5గురిని, దీంట్లో బాలాజీ, ఈ 6గురిని పట్టుకుంటే కేసు అంతా బయటకు వస్తుంది. రమావత్ బాలాజీ, రమావత్ మధు, అమీర్ పటేల్, మంగ్లీ గారి తమ్ముడు శివ చౌహాన్, తర్వాత అభిషేక్ నాయక్, తర్వాత భరత్ నాయక్, వీళ్ళ 6గురిని బయటికి తీయగలిగితే, వీళ్ళ 6గురిని డిపార్ట్మెంట్ కరెక్ట్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాయి, ఎక్కడి నుంచి ఎవరెవరు తీసుకున్నారు, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది అనేది అన్ని అద్భుతంగా బయటకు వస్తాయి. ఓకే, అప్పటి వరకు రావు. పేద ప్రజలకు అన్యాయం జరిగిపోతుందండి. మంగ్లీ గారికి ఎందుకు ఆమె బురద జల్లుకుంటుంది ఆమె పైన? అంత మంచిగా అనిపిస్తుందా? 10 మంది ఏ కామెంట్లన్నా చూడండి ఎంత బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది మంచిగా అనిపిస్తుందా? ఒక్కడు ఎవడో సోషల్ మీడియాలో కామెంట్ పెడితే నీకు నచ్చలేదు, ఇంతమంది నిన్ను వ్యతిరేకిస్తున్నారే, ఎందుకు అంత ముండిగా ఉన్నావు? ఇప్పటికీ నువ్వు తప్పు చేయలేదు, దా బయటికి రా, మేమంతా నీ వెంకలు ఉంటాం, ఈ రోజు కూడా ఉంటాం. కానీ ఇప్పటికీ అనిపిస్తున్నది ఏంటంటే మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదేమో, కానీ ఆవిడ పేరు చెప్పుకొని ఆవిడనే మోసం చేశారేమో అని అంటే మీరేమంటారు? లేదండి, లేదేమో అనేది వేరే మాట, లేదు అనేది వేరే మాట. ఓకే, అర్థమైందా? అయ్యో వేరే మాట, అయ్యో పాపం వేరే మాట. ఓకే, ఇప్పుడు మనం రోడ్ మీద ఏదైనా చూస్తాం, అయ్యో పాపం అంటాం. అదే రోడ్ మీద తాగి బండి కొడుకులకు ఇట్లనే కావాలి, హెల్మెట్ పెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటది, మీ టైం దగ్గర పడ్డదేమో అని చెప్తాం. పదాలలో డిఫరెన్స్ ఉంది. ఆమెకి ఇప్పటికి కూడా ఆరోపణలే ఎదుర్కొంటున్నా, ఆరోపణలు నిజం కావు. నువ్వు పెట్టాల్సిన పేరు మీద కేసు ఎందుకు పెట్టలేదు? నువ్వు సంబంధం లేదన్నావు ఫస్ట్ డే, తర్వాత సంబంధం ఉందన్నావు, తర్వాత నాకు ఆ ఇల్లు కొన్నాడని చెప్పారు. ఎవడైతే అభిషేక్ నాయక్ ఉన్నాడో, ఈ అభిషేక్ నాయక్ మంగ్లీ గారి ఇల్లు కొనడానికి మధు 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు, అది నిజం, నేనే సాక్ష్యం. ఓకే, ఇది తొలి వెలుగులో, మన తొలి వెలుగులో రఘు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తున్నారు. మంగ్లీ గారి బర్త్డే రోజు 4,50,000 రూపాయలు పెట్టి నెక్లెస్ తీసుకున్నది వాస్తవమే, నేనే సాక్ష్యం. ఎవరు? వీళ్ళ బిజినెస్ పార్ట్నర్. ఓకే, తర్వాత ఇదే అభిషేక్ వీళ్ళతో కలిసి పనిచేస్తున్నాడు కదా, మరి ఈయననే చెప్తున్నాడు కదా. ఇప్పుడు కలిసి పనిచేసినోడు చెప్తేమో అబద్ధం అయిపోయింది,
మీరు చెప్తేమో అబద్ధం అయిపోయింది, బాధితులు చెప్తే కూడా అబద్ధం అయిపోయింది. మరి ఈమె ఒక్కదానే నిజం ఎట్లయితుందన్న? వీళ్ళ తమ్ముడేమో మా తమ్ముడు ముఖం చూడండి, ఈయన ఇది చేసే ముఖమేనా, ఈ ముఖమేనా అంటాడు. మరి మా తమ్ముడు ఫ్రెండ్ ఉండొచ్చు, క్వశ్చన్ మార్కులు ఎందుకు పెడుతున్నారు? సరే మీరు తప్పు చేశారు, తప్పు చెయ్యలేదు అనుకో, నాది తెలిసి తెలియక తప్పైంది అనుకో, రా ఇప్పుడు బయటికి రా, ఇట్లా జరిగిందంట, మా తమ్ముతో నేను మాట్లాడినా, నీకు తెలియకుండా ఏదో చేసినాక అని చెప్పేసి నువ్వు బయటికి రా, ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు, ఇప్పించే పేద ప్రజలకు. ఇంత గొప్ప పేరు వచ్చింది కదా, ఏ గిరిజన బిడ్డకు రాలేదు అంత గొప్ప పేరు వచ్చింది నీకు. నువ్వు పోయి రాత్రులు పోయి ఆ ఇంటిని డిజైన్ చేస్తావంట, నిజం కాదంటవా? ఏదో కర్ణాటక కూర్గులో ఈ 2-3 రోజుల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, కూర్గులో 15 ఎకరాల కాఫీ తోట కొన్నదంట మా మంగ్లీ గారు. ఆ పూర్తి ఆధారాలు కావాలని చెప్పేసి నేను అడిగిన, ఇస్తాను. అప్పుడే మేము అనుకున్నాం అన్న ఈమె కింది డబ్బులు ఎక్కడ వచ్చినాయి అనుకున్నాము, కానీ ఇప్పుడు ఈ మీడియాలో చూస్తుంటే ఇక్కడికి వెళ్ళి వచ్చిందా అని మేము ఇప్పుడు ఆలోచన చేస్తున్నాము. మా దగ్గర కూడా అడిగిరు, మొన్న జీ న్యూస్ లోనో ఆర్టీవీలో ఏదో లైవ్ డిబేట్ లో ఫోన్ కాల్స్ వస్తున్నాయి, కర్ణాటక నుంచి 40 లక్షలు ఇచ్చారని ఒక లేడీ మాట్లాడుతున్నారు. మన తెలుగు భాష కర్ణాటక లేడీకి ఏం అర్థమవుతుంది? మంగ్లీ గారి ఇష్యూ జరుగుతుంది, మా దగ్గర కూడా 40 లక్షలు మంగ్లీ గారి పేరు చెప్పి తీసుకున్నారు వాళ్ళ బ్రదర్ అని చెప్పేసి అన్నారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ఎందుకు అక్కడ ముండిగా ఉన్నావు? అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. నువ్వు ఏడుస్తే ఎవరు బాధపడలేదు, కానీ పేద ప్రజల పక్షాన అందరు ఉన్నారు. ఈరోజు మీడియా కూడా పేద ప్రజల పక్షాన్నే ఉంది, ఈరోజు అన్ని ఆర్గనైజేషన్ పేద ప్రజల పక్షాన్నే ఉంది. కాబట్టి ఇప్పటికైనా బయటికి రా. కానీ ఇలాంటివి మన ఇండియాలో కానీ మన రాష్ట్రంలో కానీ బోల్డ్ అని జరిగేలేనా? అయినా కానీ న్యాయం జరుగుతుందా లేదా ఏంటి? ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తాం, మనకు గొంతున్నంత వరకు మనం వినిపిస్తూనే ఉంటాం, పోరాడుతూ ఉంటాం. మరి దీనికి సంబంధించి కూడా ఏదో కొత్త ఐటమ్ రావడం, మరి దీన్ని మర్చిపోవడం, మంగ్లీ అన్నాక మళ్ళీ పాటలు పాడుకోవడం, ఆవిడకి చప్పట్లు. అందుకే ప్రకృతి చాలా గొప్పది, అందరికి పనిష్మెంట్ ఇస్తుంది. ప్రకృతి చాలా గొప్పది, అందరికి పనిష్మెంట్ ఇస్తుంది. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర మా నాయకులతో కలిసి మా అధ్యక్షులు సంపత్ నాయక్ గారు, జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ వారు, తర్వాత తెలంగాణ ఫిలిం అధ్యక్షులు జనరల్ సెక్రటరీ, తర్వాత మా సిస్టర్ ప్రత్యూష రాథోడ్, తర్వాత మా మిత్రులందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టాం. ఒక కోఇన్సిడెంట్ చూడండి, ఏంటది? మేము ప్రెస్ మీట్ చేస్తున్నాం, మా సిస్టర్ కి ప్రత్యూష రాథోడ్ కి కంటిన్యూ మంగ్లీ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినప్పుడు మంగ్లీ గారు ఏమంటారంటే, ప్రత్యూష వాడెవడో యూజ్లెస్ ఫెలో అక్కడ గద్వాల్లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉంటాడు, వాడి వల్లే నీదంతా అయ్యింది, కొంచెం వాడిని అడ్రస్ కనుక్కోవా, నేను మాట్లాడాలి. ఏం తప్పు చేయకపోతే ఎందుకు బతిలాట్లాట? ఏం తప్పు చేయకపోతే మేము ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడే నువ్వు మాట్లాడాలా? అందుకే ప్రకృతిని నేను నమ్ముతా, అన్ని సమాధానాలు ఇస్తుంది. దేవుడు చాలా గొప్పోడు, పేద ప్రజల పక్షానే ఉంటాడు. ఈరోజు సిస్టమ్ లేకపోవచ్చు, ఒక సిస్టమ్ లో ఒక వ్యక్తి లొంగిపోవచ్చు, కానీ ఇంకో వ్యక్తి లొంగిపోవడం. కొంతమందిని మనం చూసాం, చాలా గొప్ప సిన్సియర్ ఆఫీసర్లను చూసాం, వాళ్ళ చేతిలో ఉంటారు. పేద ప్రజలకు అన్యాయం అయిపోతారు అన్న. ఈ కేసు ఒకవేళ స్లో మూమెంట్ అయిందనుకో, మీరు ఇదే నేను ఈరోజు చెప్పిపోతున్నా, ఒకవేళ ఈ కేసు డిలే అయింది, ఏదైనా తారుమారై ప్లేట్ తిరిగిందనుకో, ఎంతమంది పేదలు చనిపోతారు అనేది మనం కౌంట్ చేసుకోవాలి. ఇప్పటికే 4 చనిపోయారు. ఆ ఒత్తిడి భరించలేక ఈ కేసు అటు ఇటు అయిందనుకో, ఎవరి పాత్ర లేదని ఎవరు వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఒకవేళ కేసు ఏమైనా అయితే అక్కడ జిల్లాల గ్రామాలలో పేద ప్రజలు ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళకైనా ధైర్యం చెప్పండి. మీరు వచ్చి ఎంతో మందికి ప్రాణాలు పుణ్యం కట్టుకున్న దాన్ని అంటాం. ఇప్పుడు నిన్ను టార్గెట్ చేయడానికి మాకేం ఇష్టం లేదు, నువ్వు బయటపడని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్ను ఏ రోజు వరకు ఎప్పుడు ఎవ్వరు టార్గెట్ చేయలేదు. నువ్వు ఎందుకు ఇరుక్కుంటు, నీ పైన ఆరోపణలు వస్తే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు బయటికి రా అంటున్నావు. వస్తుంది అడ్వకేట్ సుబ్బారావుతో పంచాయతీ పెట్టుకొని పోతుంది. ఏమవసరం అండి అడ్వకేట్ సుబ్బారావుతోని? ఈ అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ వస్తాడు. ప్రజలకు కానీ చెప్పాలనుకుంటుంది మెయిన్గా మన స్టూడియో ద్వారా ఒకటి. సో ఇలాంటిది మాత్రం మీరైతే ఎవరు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. మనకంటూ ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, ఖచ్చితంగా లేట్ అయినా కానీ న్యాయం అనేది కూడా ఖచ్చితంగా చేస్తుంది. అండ్ పర్సనల్ రిక్వెస్ట్ అయితే మంగ్లీ గారు
నిజంగా మీ మీద వస్తున్న ఆరోపణలు ఈ ఎంత ఆరోపణలు అయితే మాత్రం బయటికి వచ్చి అశోక్ గారు చెప్పినట్టు రమావత్ మధు పైన మీరైతే డైరెక్ట్ కంప్లైంట్ చెయ్యండి. చేసి దీని వెనకలు ఉన్న ఆ పాత్ర ఏంటో మీరు మీ మీద వస్తూ ఉన్న ఇలాంటి ఆరోపణలు అన్నిటి కూడా కొట్టిపారేసేలా చేసి మీరు హీరో అవ్వండి. ఇదే మేము Yes. కోరుకుంటున్నాము. మరొకసారి మీ పాటలు వినాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అండ్ అంటే మీ పేరు చెప్పుకొని ఏదైనా అన్యాయం జరిగిందంటే మాత్రం సో ఇలాంటిది ఇంకోసారి మీ పేరుకి ఇలాంటిది రాకోకుండా మీరు చూసుకోండి. ఒకటి Please. ఈ వీడియోలలో బాగా కామెంట్స్ వస్తున్నాయి. ఉమ్, అయితే మేము అనుకున్నాం కదా, మేము మేము గిరిజన బిడ్డ అయ్యి మేము మంగ్లీ గారి గురించి మాట్లాడితే మంగ్లీ గారు నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో అనుకున్నాం. అవుట్ ఆఫ్ 100 99% పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఉమ్, అవుట్ ఆఫ్ 100 99 పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఆ దాంట్లో కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ కొట్టుకున్నాను. ఎక్స్ సర్పంచ్ వదిబట్ల, ఏదైతే రమావత్ మధు బాలాజీ ఊరు, ఉమ్, ఎక్స్ సర్పంచ్ వదిబట్ల రమావత్ దసరు నాయక్ 40 lakhs డై. కామెంట్ అండి. ఉమ్, ఓకే, ఇంకోటి చూపిస్తా. మా తాతయ్య 20 lakhs ఇచ్చారు, అవి రాలే, వాళ్ళ ఆఫీస్లోనే ఇచ్చాము. తాతయ్య హెల్త్ బాగాలేదు. ఓకే, ఇంకోటి, బ్రో నాకు తెలిసిన మా నైబర్ అల్లుడు ఉప్పల్ గ్యాస్ కంపెనీలో ఆఫీసర్, తనతో పాటు వర్క్ చేసిన పాత కొలిక్ అయిన ఏజెంట్ అదే స్కామ్ 80 లక్షలు పోగొట్టుకొని మధ్యవర్తి ఏజెంట్ ఫోన్ ఎత్తట్లేదు. 1 month డ్యూటీ వదిలేసి సొంత ఊరికి వెళ్ళాడు. ఖమ్మం దగ్గరికి వచ్చాయి. సొంత ఇంట్లో గుండెపోటుతో చనిపోయాడు ఈ మధ్య కాలంలో. ఇట్లా మీరు కామెంట్స్ సెక్షన్ చదివితే అర్థమైపోతుంది కదా. ఉమ్. భయంతో ఆశపడితో ఇంకా రావట్లేదండి. అదే అదే సేమ్ ఇప్పుడు ఇదే మధు గారి సొంత ఊరు వదిపట్ల ఇల్లు కడుతున్నారు కదా, వాళ్ళ ఊరు నుంచి ఒక కామెంట్ వచ్చింది నాకు. అన్న ఒక కేసు గురించి మాట్లాడాలి, మధు కేసు గురించి మాది కూడా అదే తండా. ఓకే, ఈ ఫోటోలన్నీ అన్న పంపించినది. ఓకే అన్న, నా పేరు ఎవరికి చెప్పకు, 4 రోజులకి నేనే ముందుకు వస్తా. కానీ అశోక్ గారు, మా సైడ్ నుంచి మేము స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే Yes. ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో Yes. మీడియా ముందుకు తీసుకురండి. తప్పకుండా. అంటే వీళ్ళ సంఖ్య పెరుగుతూ పోతే గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లా అయిపోయిందంటే, సిన్సియర్ రిక్వెస్ట్ నాది ఏంటంటే 5 లక్షలు 10 లక్షలు ఒక బడ్జెట్. ఓకే, 20 లక్షలు 30 లక్షలు ఇంకో బడ్జెట్, ఒక 50 లక్షలు కోటి రూపాయలు. వీళ్ళు మధ్యలో ఏజెంట్లను పెట్టుకున్నారు. ఏజెంట్లకేమో హైప్ చేస్తారు. ఉమ్, ఇప్పుడు ఏదన్నా ఒక బిజినెస్ చేస్తాం, ఏదైనా ఒక వ్యవస్థ పెట్టుకున్నాం అనుకో, ఉమ్, ఈ మీడియా టీం అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు, ఉమ్, 4 రకాలు ఇంకెక్కువ మాట్లాడతారు. కానీ ఇక్కడే అవుతుంది. ఇప్పుడు 10 లక్షలు అంటే ఎక్కడైనా సంపాదించుకుంటాం, 5 లక్షలు సంపాదించుకుంటాం. మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేస్తాం కానీ 20-30 లక్షలు రావు బెటా. ఇన్ని రోజులు ఆగినాము, ఇంకో నెల ఆగలేమా? ఏమని బతిలాడగలుగుతామండి? మా దగ్గర కుటుంబాలే, నా దగ్గర బంధువులు 100 మంది ఉన్నారు. ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు, అందుకే కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. కానీ తీసుకురండి, ప్రయత్నం మనము చేస్తున్నాం. పోరాటం 100%. చేద్దాం ఖచ్చితంగా. నేను కూడా మీ మీడియాకి సెన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మీరు సింపుల్ ఒక బ్యానర్ వేసుకోండి. మనము ఈ పాలిటిక్స్ టైంలో, ఎలక్షన్స్ టైంలో చర్చా గోష్ఠి అని ఒకటి పెట్టుకుంటాం. అవును, అక్కడ స్థానికులను తీసుకొచ్చి రమావత్ బాలాజీ, రమావత్ మధు గారి బాధితులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి ఉమ్, మల్లెపల్లి చౌరస్తాలో ఒక మీడియా ప్రోగ్రామ్ పెట్టండి. ఉమ్, అక్కడ చూడండి సినిమా ఎట్లుంటుంది అనేది. వచ్చిన ప్రతి వ్యక్తి మాట్లాడకపోతే అప్పుడు అడగండి. సినిమా చాలా పెద్దది, స్టోరీ చాలా పెద్దది. ఈ స్టోరీలో బలైది హీరోలు బలి అవుతారు. హీరోలు ఎవరు? ఇచ్చిన బాధితులే బాధితులు హీరోలు అవుతారు. తీసుకున్న వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ బంగ్లాలు బాగుంటాయి, వాళ్ళ తోటలు బాగుంటాయి, వాళ్ళ ఫామ్ హౌస్లు బాగుంటాయి, వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలు బాగుంటాయి, వాళ్ళ పబ్బులు బాగుంటాయి. ఓకే, కానీ ఇచ్చిన బాధితులంతా హీరోలే ఉంటారు. ఉమ్, అంతే, ఏం చేయలేరు. పిల్లల పెళ్లి చేయలేరు, ఎడ్యుకేషన్ ఇవ్వలేరు, ఉమ్, వాళ్ళ జీవితాలను దెబ్బకొట్టారు.
మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఒకటి, ఎవరైనా బాధితులు ముందుకు రావాలి అంటే మాత్రం వాళ్ళని తీసుకురండి, మనం 100%. ఖచ్చితంగా పోరాడదాం. 100%. సో ఈ వాయిస్ ని ఇంకా గట్టిగా వినిపిద్దాం. 100%.